హాయ్! హలో! నమస్తే, వణక్కం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మన వీడియోలో మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దాం. దానికోసం నేను ఒక కప్పు కందిపప్పు తీసుకొని కడిగి నానబెడుతున్నాను. ఒక అరగంట సేపు నానితే పప్పు చాలా టేస్టీగా వస్తుంది. అందుకని నానబెడుతున్నాను. ఇలా నానిన కందిపప్పుని ఇప్పుడు నేను కుక్కర్లో తీసుకుంటున్నాను. ఈ పప్పులోనే నేను చింతపండు కూడా నానవేశాను. ఇప్పుడు ఒక కప్పు మామిడికాయలు తీసుకుంటున్నాను. ఈ మామిడికాయ ముక్కలు మీరు మామిడికాయ పులుపుని బట్టి వేసుకోండి. ఎక్కువ పులుపు వేసినా కూడా పప్పు అంత టేస్టీగా ఉండదు. దీనిలోకి కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. అలాగే దీనిలోకి ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు కూడా వేసి ఇదంతా కలిపేసి నేను కుక్కర్ మూత అయితే పెడుతున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కరు ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే పప్పుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన పప్పు చల్లారి మూత వచ్చిన తర్వాత ఇది చూడండి, ఈ వేడి మీదనే సాల్ట్ వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల కల్లుప్పు అయినా కూడా వెంటనే కరిగిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే దాంతో ఎనుపుకోండి. నేనైతే ఇలా గెంటితోనే ఎనిపేస్తున్నాను. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్లో ఈ పోపు గింజలన్నీ కూడా వేసుకొని ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. అలాగే పప్పులో కొంచెం ఉప్పు మిరకాయలు కూడా వేస్తున్నాను. పప్పులో ఉప్పు మిరకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ తాలింపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన ఈ తాలింపులో ముందుగా నేను ఒక 2 గంటలు పప్పు అయితే ముందుగా వేస్తున్నాను. ఇలా తర్వాత మిగతా పప్పు కూడా వేస్తున్నాను. ఇలా వేయడం వలన ఆయిల్ చింది తొందరగా చేతి మీద పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ తాలింపు పప్పంతా కలిసేలాగా ఒకసారి బాగా తిప్పుకొని ఇంకొంచెం సేపు అయితే ఒక 5 నిమిషాలు అయితే నేను ఉడికిస్తున్నాను. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఉడికేటప్పుడు. ఎందుకంటే అడుగంటకుండా మధ్య మధ్యలో ఖచ్చితంగా తిప్పుతూ ఉండాలి. అప్పుడే పప్పు చాలా పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. ఈ పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది. అలాగే చపాతీ అయినా, రోటీ అయినా గూడా చాలా చక్కగా ఉంటది. చాలా పర్ఫెక్ట్ టేస్ట్‌తో అయితే ఖచ్చితంగా ఉంటది. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.